మీ పార్టీకి బలమైన ప్రత్యర్థి పార్టీ వైఎస్ఆర్సీపీ. అందున ఇది పులివెందుల నియోజకవర్గం. అటువంటి ఒక ప్రత్యేకమైన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో గ్రూపులు ఉండటం అది ఎంతవరకు సమంజసం అంటారు? అసలు యాక్చువల్గా మేము మా వాళ్ళతో కూడా చాలామందితో కూడా మాట్లాడాం. ఇక్కడ గ్రూపులు అనేది లేవు వాస్తవంగా. ఏదంటే చిన్న చిన్న ఉండేది దాన్ని అది ఒక వర్గం మాదిరి తయారు చేసి ఇక్కడ అటువంటి వర్గాలే లేవు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే లేని వర్గాన్ని మన మీడియానే సృష్టించింది. ఇప్పుడు ఎమ్మెల్సీ గారికి మనకు చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి. అది కూడా మన సార్ పెద్ద ఆయన అక్కడికి వచ్చినప్పుడు, అది ఒంటిమింటకు వచ్చినప్పుడు క్లారిటీగా ఆయన విధులు ఏంటి, ఆయన బాధ్యతలు ఏంటి, నావేంటి, నేను చేయాల్సిందని బాగా క్లారిటీ ఇచ్చాడు. అది ఇష్యూ. ఇక్కడ ఏంటంటే మీడియా చిన్న ఇన్సిడెంట్ జరుగుతానే రెండు వర్గాలు అయినట్లు రాశారు. నాకు అసలు వర్గమే లేదు, నాకు తెలిసి ఆయనకు వర్గం లేదు. ఊరికే ఇది ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు అది జరిగినదే. అది కూడా ఈ మధ్య పార్టీలో ఉండే మిగతా వాళ్ళు కొందరు ఉంటారు కదా, వాళ్ళతో కూడా మాట్లాడి మా జిల్లా ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డితో కూడా మాట్లాడి దీనికి ఏంటి అసలు ఎందుకు ఈ సమస్య వస్తూ ఉంది ఏంటి. ఇప్పుడు సతీష్ రెడ్డి గారు అప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్సీగా ఉన్నా. అప్పుడు రాని ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఎందుకు ఏ రకంగా వస్తున్నాయి అని అందరితో కూడా స్టడీ చేయించి అందరం ఎక్స్ప్లెయిన్ చేసి కూడా చెప్పి